కాకతీయులు నిర్మించినటువంటి త్రికుటాలయాల్లో ఒకటి భీమదేవరిపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం త్రికుటేశ్వరాలయంగా విరాజిల్లుతూ ఉండేది. కాలక్రమేణా ఆ దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ కొంతకాలం క్రిందట గ్రామస్తులంతా కలిసి ఈ దేవాలయాన్ని పునర్వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో దేవాలయాన్ని శుభ్రం చేసి అక్కడ దేవతామూర్తులకు తిరిగి పూజలు ప్రారంభించారు. ఈ దేవాలయంలో త్రికుటేశ్వరులుగా అంటే 3 దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారు. శివుడు, బ్రహ్మ, విష్ణువు ఇలా 3 దేవతామూర్తులకు ఇక్కడ పూజలు అందుకునే కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి ఆ దేవాలయం ఏంటి, దాని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మకమైన దేవాలయం త్రికూటాలయం భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో శిథిలావస్థలో ఉండి పూజలు అందుకుంటోంది. ముత్తారం త్రికుటేశ్వరాలయం. ఈ ఆలయం 6 సంవత్సరాల క్రితం మొత్తం కూడా చెట్టు చేమతో కప్పబడి ఉంది. సిద్ధేశ్వర స్వామి వారు వచ్చి ఇక్కడ దేవాలయం ఉంది, దీనిని అభివృద్ధి చేయండి అని గ్రామస్తులకు చెప్పడంతో ఈ దేవాలయాన్ని తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు గ్రామస్తులు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయానికి ఒక పూజారి గుండా నిర్మించుకొని ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ దేవాలయంలో ఉన్నటువంటి పూజారిని మనం ఏ ఆగమన ప్రకారం అదేవిధంగా ఎలాంటి సమయాల్లో పూజలు నిర్వహిస్తారు అనే అంశాలపై వివరాలు తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, ఏ సమయాల్లో పూజలు జరుగుతాయి? హర మహాదేవ శంభో శంకర. గ్రామం ముత్తారం, మండలం భీమదేవరపల్లి, జిల్లా హన్మకొండ. ఈ యొక్క గ్రామంలో త్రికుటేశ్వర ఆలయం గల ఈ యొక్క ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఇది చాలా కాకతీయులప్పుడు నిర్మించిన ఆలయం. ఈ యొక్క ఆలయం చాలా ఏళ్ళ కింద మూసివేయడం జరిగింది, చెట్లు చేమలతో నిండి ఉంది. ఈ యొక్క ఆలయాన్ని శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజు గారు పీఠాధిపతి అయిన ఆ యొక్క గురువు గారు ఈ యొక్క ఆలయాన్ని చూసి ఈ యొక్క ఆలయాన్ని మంచిగా నిర్మించడం జరిగింది. ప్రతిష్ఠించి ఈ యొక్క శ్రీ సూర్యేశ్వర స్వామి కానీ, మహామృత్యుంజయేశ్వర స్వామి కానీ, వాసుదేవ విష్ణు ఆలయం కానీ ఈ యొక్క స్వాములను అంటే మన సూర్యేశ్వర ఆలయంను, మహామృత్యుంజయ ఆలయం ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క ఆలయంలో మనకు శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం కానీ, శివరాత్రి రోజు కానీ మహోత్సవం, కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా 3 రోజులు సాగుతుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో కానీ చుట్టుపక్కల ఉన్న భక్తులు కానీ అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఈ త్రికూటాలయంలో మహామృత్యుంజయ ఆలయం నాటి కాకతీయుల కాలంలో ఎంతో వైభవంగా పూజలు అందుకుంది. కాలక్రమేణా ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకుని మొత్తం చెట్లతో నిండిపోయింది. అయితే కొంతకాలం కిందట ఈ ప్రాంతానికి సిద్ధేశ్వర స్వామివారు వచ్చి ఇక్కడ దేవాలయం ఉందని, ఈ దేవాలయానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా కృషి చెయ్యాలని చెప్పి గ్రామస్తులతో చెప్పారు. దాంతో గ్రామస్తులంతా కలిసి ఈ ప్రాంతంలో దట్టంగా పెరిగినటువంటి చెట్లను, ముళ్ల పొదలను తొలగించి దేవాలయాన్ని శుద్ధి చేసి పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. దేవాలయంలో ప్రత్యేకించి ఒక మాసంలో ఒక రోజున ఇక్కడ మృత్యుంజయ హోమం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలుస్తుంది. అది ఏ రోజు ఆ హోమం చేస్తే ఫలితం ఏంటి? ప్రతి శుక్లపక్షం కానీ, కృష్ణపక్షంలో కానీ, ప్రతి పంచంలో కానీ ఈ యొక్క మహామృత్యుంజయ హోమం జరుగుతుంది. ఈ యొక్క మహామృత్యుంజయ హోమంలో పాల్గొన్న భక్తులకు ఈ యొక్క మహామృత్యుంజయం మంచి కలగాని, మన సంతానం లేని వారికి కానీ వారికి సంతానం, కళ్యాణం లేని వారికి కానీ కళ్యాణం కొని, ఇలాంటి ఈ యొక్క మహామృత్యుంజయంలో పాల్గొన్న వారికి ఇవన్నీ సకల కష్టాలు ఉన్నవారి అని ఆయురారోగ్యాలు కలగాలని ఈ యొక్క మహామృత్యుంజయ హోమంలో పాల్గొనడం జరుగుతుంది.
కొంతమంది గ్రామస్తులు ఈ దేవాలయానికి గత వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో తిరిగి ఈ దేవాలయాన్ని పునః ప్రతిష్ఠించే దిశగా అడుగులు వేశారు. దేవాలయం చుట్టూ ప్రాంతంలో ఇప్పటికీ సర్పాలు దర్శనమిస్తూ దేవాలయానికి కాపలాగా ఉన్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. మనతో ఒక మహిళా భక్తురాలు కూడా ఉన్నారు, మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీది ఏ ఊరు? మీరు ఇలాంటి దేవాలయం ఎప్పుడైనా చూసారు? మాది ముత్తారం గ్రామం, భీమదేవరపల్లి మండలం. మా ముత్తారం గ్రామంలో ఈ త్రికుటేశ్వర ఆలయం ఇది ఈ దేవుని దయ వలన 4, 5, 6 సంవత్సరాల కింద శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామి వచ్చిండు. వచ్చి ఈ ఆలయాన్ని చూసిండు. ఇదంతా చెత్త చెదారం, అంత కంప చెట్లు, వీడికి అత్తనే ఒక భయంకరంగా ఉండేది. అయితే ఆ భయంకరమైన గుడిని ఆ స్వామివారు ఇంట్లో తెచ్చుకొని వచ్చి ఇక్కడ దేవుడు ఇది త్రికుటేశ్వర ఆలయంలో ఇది బ్రహ్మగుమ్ముడి గల సూత్ర లింగం ఈ శివయుడు మనకు ఈడ బాగా నిర్ణయించి మన పానంతోటి జీవితోటి ఉన్నాడు. మీరు పెద్ద పెద్ద పూజలు చేసి ఎంతోమంది హోమాలు, అయ్యగారులు 100 మంది 50 మంది హోమాలు ఎన్ని 10, 15, 16 హోమాలు చేసినాం సారు. ఇది డేరలు వేసుకొని వర్షాల పిడుగులు వానలు వచ్చినా కూడా మేము భయపడకుండా హోమాలు కంటిన్యూగా చేసినాం. అనుకున్నాం కదండి, అంటే ఎంతో భారీ వర్షాల మధ్య పిడుగులు పడుతూ ఉంటే కూడా భక్తులను ఆ భగవంతుడు పరీక్షించి హోమాలు నిర్వహింపజేసుకొని ఎంతో గొప్పగా ఇక్కడ విరాజిల్లాడని చెప్పి భక్తులు తెలియజేస్తున్నారు. ఇక దేవాలయ పునర్వైభవం కోసం ఎంతగానో కృషి చేస్తూ అందులో ఉన్నటువంటి విగ్రహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో తిరిగి నూతన విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన విగ్రహాలను తయారు చేయించి ప్రతిష్ఠ కార్యక్రమాలను కూడా చేపట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ దేవాలయంలో మహామృత్యుంజయ స్వామి అర్చనలు, అభిషేకాలు చేసిన కొంతమంది భక్తులు ఉన్నారు. మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ దేవాలయం ఎప్పటి నుంచి ఇలా ఉంది, ఏంటి చెప్పండి అమ్మా. మీరు ఈ దేవాలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి? ఇది గత 3 సంవత్సరాలుగా వస్తున్నాము. ఇది కాకతీయ నాటి ఆలయం. ఇది ఏకైక బ్రహ్మసూత్రం కలిగిన ఎక్కడ లేని శివలింగం. ఇది ఈడ ఏము శుభకార్యాలకు వెళ్ళినా ఏమి మొక్కుకున్నా జరుగుతుంది. పిల్లలు లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. ఇది ఏకైక కాకతీయ నాటి ఆలయం. ఇది ఎక్కడ కూడా లేకుండా ఉంది. ఇది మంచి పనులు జరుగుతున్నాయి ఇక్కడ. గత కొద్ది రోజుల ఇక్కడ లేనంతగా కూడా ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా ముందు కూడా గజస్వామము, ఇంకా నవగ్రహాలు పెట్టేది కూడా ఉంది. అంటే చూసుకున్నట్టయితే ఈ దేవాలయంలో ప్రత్యేకించి స్వామివారికి 2 నేత్రాలు కూడా ఉన్నాయి కదా, మరి అంటే అలాంటి లింగాలు ఎక్కడైనా కనిపించాయి? ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడ కూడా ఇట్లా బ్రహ్మసూత్రం కలిగింది లేదు. ఎక్కడ కళ్ళు గల విగ్రహం ఎక్కడ కూడా లేదు. చూసుకున్నాం కదండి, ఏ పనికి పోయినా కూడా ముందుగా మేము ఈ దేవాలయాన్ని పూజించుకొని వెళ్తామంటున్నారు. మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి? గత 3-4 సంవత్సరాల నుండి వస్తున్నాం. మాకు ఏదన్నా అనుకున్న పనులు కూడా నెరవేరుతున్నాయి. మాకు మంచి జరుగుతుంది కూడా అని మేము భావించి వస్తున్నాం. ఇది ఏకైక బ్రహ్మసూత్రం గల శివలింగం. దీని ఇంకా ముందు అభివృద్ధి కూడా చేయడానికి కూడా మా గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక నవగ్రహాల ఇంకా వీటికి దేవుడికి ఏమేమి కావాల్సిన గజస్తంభం అవి కూడా త్వరలోనే ప్రతిష్ఠించడానికి నిర్ణయించుకున్నాం. మాకైతే మాత్రం మాకు మంచి జరుగుతుంది, ఇంకా జరుగుతుందని కూడా నమ్ముతున్నాం. అందుకే మేము వారం మాకు తీరిక దొరికినప్పుడల్లా లేదా మేమన్నా శుభకార్యాలకు వెళ్ళినప్పుడైనా ఏదైనా అనుకొని పోతే మాకు మంచి జరుగుతుందని నమ్మకం ఉంది సార్.
అంటే చూసాం కదండి, ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కూడా ఆ భగవంతుని తలిచినాకే మేము కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటామని చెప్పి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ దేవాలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వంతో పాటుగా ప్రజలు కూడా సహకరించి ఈ దేవాలయానికి కావాల్సినటువంటి దేవాలయాలను ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తామని చెప్పి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. కాకతీయుల కాలంలో ఈ దేవాలయం ఎంతో మహిమాన్వితమైన త్రికూటాలయం. అలాంటి ఈ ఆలయంలోకి వెళ్ళగానే ఎదురుగా మహామృత్యుంజయుడు శివుడు కళ్ళు తెరిచి చూస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. మరోవైపు సురేశ్వరుడుగా, ఇంకోవైపు విశ్వేశ్వరాలయంలో విష్ణుమూర్తిగా ఒకే ఆలయ ప్రాంగణంలో 2 బ్రహ్మసూత్ర శివలింగాలు మరియు విష్ణుమూర్తి ఉండడం ఎంతో పరమ పవిత్రమైన ప్రాంతంగా గ్రామస్తులు చెబుతున్నారు. ఈ త్రికూటాలయానికి సమీప ప్రాంతంలో విఘ్నేశ్వరుడు గణపతి విగ్రహం ఉండటం విశేషం. అంతటి మహిమగల ఈ త్రికూటాలయానికి అదే దిశలో పునర్వైభవం తీసుకొచ్చే ఉద్దేశంతో గ్రామస్తులంతా కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ఆధ్వర్యంలో ధ్వజస్తంభంతో పాటుగా నవగ్రహాలు, ఆ శివుని వాహనమైనటువంటి నంది విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించేందుకు ఈ దేవాలయంలో అన్ని ఏర్పాట్లు ప్రారంభించారు. త్వరలో వాటి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా చేపడతామని ఆలయ చైర్మన్ తెలిపారు. ఈ త్రికుటేశ్వర ఆలయ చైర్మన్ గారు కూడా మనతో ఉన్నారు, సురేందర్ రెడ్డి గారు. మరి వారిని కూడా అడిగి ఈ ఆలయానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇక ముందు కూడా ఎలాంటి ఈ దేవాలయానికి ధ్వజస్తంభం కానీ ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు స్వామి? ఇది 2020 జనవరి 26లో స్టార్ట్ అయింది. అప్పుడు సిద్ధేశ్వర స్వామి అని మా స్వామి గారు వచ్చి దీన్ని ప్రారంభం చేసిండ్రు. అప్పటి నుంచి పూజల కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత మన డెవలప్మెంట్ ఏంటంటే చాలామంది మనకు రేకులకు బయట డబ్బులు ఇచ్చి రేకులు డెవలప్మెంట్ చేశారు. అట్లాగా ఇప్పుడు ధ్వజస్తంభానికి తర్వాత 2 నందులు ప్లస్ నవగ్రహాలు కూడా వస్తున్నాయి. వీటికి అన్నిటికీ తొందరలోనే పునఃప్రతిష్ఠ చేయడానికి చూస్తున్నాం. ఇక ఈ దేవాలయ ప్రత్యేకత చూసుకున్నట్లయితే ఈ దేవాలయంలో ఉన్న ఆ పరమశివుడు మృత్యుంజయుడిగా అవతరించి ఉన్నాడు. ఈ దేవాలయంలో మృత్యుంజయ హోమం చేసుకున్నవారు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా వారు తిరిగి బ్రతికే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం. ఆ భగవంతుడు కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని, ఖచ్చితంగా కోరుకున్న వారం 10 రోజుల్లోపు ఆ కోరికలు తీరతాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. ఎప్పుడైతే సిద్ధేశ్వర స్వామీజీ వచ్చి ఈ దేవాలయ అభివృద్ధి జరిగితే గ్రామాభివృద్ధి జరుగుతుందని అన్నారు, అప్పట్నుండి గ్రామస్తులంతా కలిసి ఈ దేవాలయానికి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నారు. అంతా చందాల రూపంలో దాతల సహకారంతో ఈ దేవాలయ అభివృద్ధికి ముందుకొస్తున్నారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ దేవాలయ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఆలయ చైర్మన్ కోరారు. ఆలయం కూడా శిథిలావస్థలో ఉంది, కొన్ని స్తంభాలు కూడా ఒరిగిపోయాయి కదా, మరి వాటిని ప్రభుత్వంతో చర్యలు జరిపి ఏమైనా అభివృద్ధి చేసేది ఉందా? ప్రభుత్వము అంటే ప్రభుత్వానికి మనం ఏం చేసి వాళ్ళు మనకేం చేస్తున్నారని కానీ మన సహాయ శక్తుల కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఎండోమెంట్ అంటే మనకు డబ్బులు ఎంత వస్తుందని వాళ్ళు చూస్తారు. ఆ యొక్క కార్యక్రమం పెట్టుకోకుండా స్వశక్తితో మేమే చాలామంది దగ్గర డబ్బులు పోగు చేసి మేము డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. ఈ దేవాలయానికి తొందరలోనే నందులు ప్లస్ నవగ్రహాలు, ధ్వజస్తంభము, ఆంజనేయ స్వామి ప్రతిష్ట జరుగుతాయి. అవి జరిగిన తర్వాత తొందరలోనే కొన్ని శిథిలావస్థలు అటు ఇటు ఒరిగిపోయినవి ఉంటే దాన్ని పునఃప్రతిష్ఠించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ ట్రస్ట్లో అందరూ భాగస్వాములై పునర్నిర్మించితే చాలా బాగుంటుందని మా కోరిక. ఎవరన్నా దాతలు ఉంటే ముందుకు వచ్చి పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలని మా కోరిక.
చూసాం కదండి. అంటే ఒకరితో ఆధారం లేకుండా మా వంతుగా మేము ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని మన చైర్మన్ గారు తెలుపుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని కూడా వారు తెలియజేస్తున్నారు. ఇక ఈ దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం కూడా కొంత చేయూతనిస్తే బాగుంటుందని, ఆదాయం ఉన్న దేవాలయాలనే కాక ఆదాయం లేని దేవాలయాలను కూడా ప్రభుత్వం పట్టించుకుని వాటికి పునర్వైభవం తీసుకువస్తే ఆదాయం వస్తుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ప్రత్యేకించి ఈ దేవాలయం బయటపడిన తరువాత దేవాలయ ప్రాంగణంలో గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున హోమాలు, నిప్పుల గుండాలతో పాటుగా ఆ దేవదేవునికి ఇష్టమైనటువంటి మృత్యుంజయ హోమాలు కూడా ఇక్కడ నిర్వహించారు. చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ దేవాలయ దర్శనానికి వస్తూ ఉంటారని, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలు లేవని, ఇలాంటి దేవాలయాలను కాపాడుకుని వీటికి పునర్వైభవం కల్పించే దిశగా అందరం కృషి చేయాలని చెప్పి పెద్ద ఎత్తున గ్రామస్తులంతా కూడా కోరుకుంటున్నారు. కాకతీయుల రాజులు పరిపాలించినటువంటి ఓరుగల్లు నగరానికి చుట్టుపక్క ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా ఇక్కడ చూసినా కూడా త్రికుటేశ్వర ఆలయాలు కనిపిస్తున్నాయి. ఈ త్రికుటేశ్వర ఆలయాలను నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచి పూజలు పునస్కారాలతో పాటుగా వాటికి ఆనుకొని చెరువులను కూడా నిర్మించి పంట పొలాలు పండే విధంగా, పంట పొలాలు పండితే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి వారు భావించి ఇలా దేవాలయాలను నిర్మించి వాటి శ్రేయస్సు కొరకు పాటుపడ్డారు కాకతీయులు. మరి అలాంటి దేవాలయాల్లో ఒకటి ముత్తారం త్రికుటేశ్వర ఆలయం. ఈ ఆలయంలో సూర్యేశ్వర స్వామి ఆలయం, అలాగే మృత్యుంజయ స్వామివారి ఆలయం, విష్ణు దేవాలయం, ఇలా 3 దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు ఒక 6 సంవత్సరాల క్రితం వరకు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. అలాంటి దేవాలయాన్ని గ్రామస్తులు కాపాడి తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఇక్కడ శుభ్రం చేసి చెట్లను తొలగించి మరియు పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరి అలాగే మనతో పాటుగా కొంతమంది గ్రామస్తులు శివమాలతో ఉన్నారు, ఒక దీక్ష తీసుకొని ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఈ గ్రామం ఎలా ఉండి, ఈ దేవాలయం ఒకప్పుడు ఎలా ఉండే అనేది తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ దేవాలయ పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఓం నమః శివాయ. స్వామి, మేము గత 20-21 సంవత్సరాల నుంచి వీరభద్ర స్వామి మాల వేసుకుంటూ, ఎప్పుడైతే మాల వేసుకుంటామో అప్పుడు 5 పుణ్యక్షేత్రాలు, శైవక్షేత్రాలు తిరగాలని మాకు మాల వేసుకున్న ధారణలో రాయడం జరిగింది. దానివల్ల ప్రతి గుడికి, శివాలయంకి వెళ్ళడం జరుగుతుంది. అందులో ప్రత్యేకతమైనది ఈ త్రికూటేశ్వర స్వామి. త్రికూటేశ్వర స్వామి అంటే శివుడే 3 అవతారాలలో ఉన్నవాడు. ఒకటి సూర్య భగవానుడు, మరొకడు క్రాంతినిచ్చే సూర్యభగవానుడు. కాబట్టి ఇంకో ఆయనే మనకు మరణము కూడా చేతులారా దగ్గరికి వచ్చే మూమెంట్లో కూడా మనకు రుద్రహోమం చేసుకుంటే, అదే మృత్యుంజయ హోమం చేసుకుంటే ఆ మృత్యుంజయునిగా వెలిసిన వాడే మృత్యుంజయ ఆలయంగా ఏర్పడి ఆ శివుడు పూజ చేయడం వల్ల మనం బ్రతకడం జరుగుతుంది. ఇంకొకటి ఉన్న దేవాలయంలో ఒకటి విష్ణు మహాలయము, అది కూడా ఆ విష్ణు అవతారంలో ఉన్నవాడు కూడా శివుడే. ఆ శివుని అవతారంలో ఉండి అతను కూడా ఈ 3 విగ్రహాలు ఉండి మనల్ని కాపాడుకుంటున్నాయి. ఇక్కడున్న విగ్రహాలలో బ్రహ్మసూత్రము కలిగినటువంటి కనుబొమ్మలు ఉన్నటువంటి ఏకైక విగ్రహము కేవలము మన ఒక శివాలయం ముత్తారం గ్రామం, భీమదేవరపల్లి మండలం, హన్మకొండ జిల్లాలో కలదు. పురాతన కాలంలో దీని గురించి కాకతీయులు క్రీస్తు శకం 1200 సంవత్సరాల క్రితంలో నిర్మించడం జరిగింది. ఆ రోజులలో ఔరంగజేబ్ కాలం నాటి ఈ మత వ్యాప్తికి సంబంధించిన వాళ్ళు కూల్చివేయడం జరిగింది. దానికోసం ఇక్కడున్న గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఇక్కడున్న గ్రామ పెద్దలు, చదువుకున్న వారు, ఉన్నతమైన చైర్మన్ గారు కానీ, ఆదిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ గ్రామ అభివృద్ధి కోసం పోటుపడాలని మరి చందాలు వేసుకొని ఈ ప్యాచ్ వర్క్ చేసుకుంటూ గుడి పునర్నిర్మాణానికి తీసుకొచ్చి మరి ఈ గుడికి ప్రతి సోమవారము వచ్చి దర్శనం చేసుకోవడానికి చాలా అలంకరణప్రాయంగా తయారు చేయడం జరిగింది. దానివల్ల ఈ గుడిలో ఉన్న ఎవరైనా ఎక్కడైనా ఈ పురాతన కాలం నాటి చిన్న గుడులను గవర్నమెంట్ వారు దగ్గరికి తీసుకొని ఆ గవర్నమెంట్ వారు పెట్టుబడులు అందిస్తూ ఆ పూజారులను నియమిస్తూ
ఆ పూజారులతో పాటు ఇక్కడికి వచ్చిన భక్తులకు మంచి సేవలు అందించాలని కోరుకుంటూ ఆ యొక్క నిధులలో ఈ పురాతన గుడులను శైవక్షేత్రాలను కాపాడాలని కోరుకుంటూ జై నమ శివాయ, ఓం నమ శివాయ. అంటే ఈ దేవాలయం గతంలో ఎలా ఉండేది ఏంటి? ఒక 6 సంవత్సరాల క్రితం గతంలో మొత్తం శిథిలావస్థలో ఉండేది. ఇదంతా మొత్తం చెత్త చెదారం పచ్చడి ఆకులతో కప్పబడి ఉండేది. 4 సంవత్సరాల క్రితం సిద్ధేశ్వర స్వామి వచ్చి పరిశీలించి ఇక్కడ దేవుడు ఉన్నాడు, మీరందరూ కలిసి పూజలు చేయాలి, గుడిని మొత్తం శుభ్రపరచాలని చెప్పగానే 30 మంది గ్రామ యువత స్వచ్ఛందంగా వచ్చి నెల రోజుల పాటు శ్రమించి మొత్తం గుడిని అంత చెత్త చెదారంతో ఉన్న గుడిని ఈ స్థితికి తీసుకొచ్చినారు. అంటే ఇప్పుడు మీరు అంటే శుభ్రం చేశారంటున్నారు కదా, అలాంటి ప్రభుత్వ సహకారం ఏమైనా అందింది? ప్రభుత్వ సహకారం ఏం లేదు, ఎవరు కూడా ప్రజాపాలకులు కూడా ఎవరు రాలేదు. గ్రామంలో నుండి యువత పెద్దవాళ్ళ సహకారంతో యువత మొత్తం స్వచ్ఛందంగా వచ్చి మొత్తం ఇదంతా క్లీన్ చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు ఈ దేవాలయానికి పై కప్పుతో పాటుగా అంటే కొంత కుంగినట్టు కూడా దేవాలయం అనిపిస్తుంది కదా, మరి దానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇది గతంలో ఇది చాలా దుండగుల పాలు ఇదంతా తవ్వడము కానీ లోపల తవ్వడం కానీ అంతా ఇసుకతో ఉండేది, లోపలంతా ఇసుకేది ఉన్నది. గుప్త నిధుల కోసం తవ్వి మొత్తం దాదాపు పాడు చేయడం జరిగింది. దీన్ని అంతా తీసుకుపోయి ఇసుక నల్ల లోపల పోసి మళ్ళీ అంతా నీట్గా చేసి సిమెంట్ ప్యాచ్ వర్క్ చేసి తర్వాత దాతల సహకారంతో గ్రిల్స్ కానీ పైన కప్పు కానీ కొంత ఇప్పుడు ఆ బిల్డింగ్ కానీ మొత్తం దాతల సహకారంతో ఇప్పటివరకు అయితే జరుగుతున్నది. గవర్నమెంట్ కానీ ఇప్పటివరకు ఏం రాలేదు, ఏం నిధులు ఇవ్వలేదు. ఇకనైనా గవర్నమెంట్ వాళ్ళు ఈ ముత్తారం త్రికుటేశ్వరాలయాన్ని గుర్తించి తమ గవర్నమెంట్ నుంచి వెళ్ళి సహాయ సహకారాలు అందించి గుడి అభివృద్ధికి తోడ్పడాలని మనవి. అంటే చూసుకున్నట్టయితే ఈ దేవాలయం ఒకప్పుడు శిథిలావస్థలో ఉంది, ఇప్పుడు దీన్ని మళ్ళీ పునర్జీవం పోసి దీన్ని అంగరంగ వైభవంగా పూజలు జరిగే విధంగా చర్యలు చేపట్టారు. మరి ప్రభుత్వం నుంచి కానీ పురావస్తు శాఖ నుంచి కానీ మీకు ఎలాంటి సహకారాలు కావాలి? జై నమో వీరభద్రాయ, ఓం నమ శివాయ. స్వామివారు ఎక్కడ లేని విధంగా ఇక్కడ కన్నులతో వెలవడము ఇక్కడ విశేషం. స్వామివారికి ఇక్కడ 3 శివలింగాలు దర్శనమిస్తాయి. ఎవరైనా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వారు కోరిన కోరికలు తీర్చుకుంటే అనుకున్నట్టుగా జరుగుతున్నాయని ఇక్కడున్న భక్తుల విశ్వాసం. స్వామి ఖచ్చితంగా ప్రభుత్వం వారు దీన్ని కొంచెం దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ గుడిని పునరుద్ధరించాలని చెప్పేసి మా యొక్క కోరిక. చూసుకున్నాం కదండి, ఈ దేవాలయంలో ఒక 6 సంవత్సరాల క్రితం శిథిలావస్థలో ఉంటే దీనిని పునర్వైభవం కల్పించి గ్రామ యువత కొంతమంది చేరి ఒక దగ్గర చేరి ఈ దేవాలయం మొత్తం కూడా పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేశారు. తిరిగి దీనిపై రేకులు నిర్మించి ఒక ఆశ్రయంగా ఏర్పాటు చేశారు. అంటే ఈ దేవాలయంలో గుప్త నిధులు ఉన్నాయని కొంతమంది మొత్తం దేవాలయాన్ని ధ్వంసం చేశారు. కానీ గ్రామ యువత మరియు గ్రామస్తులంతా కూడా తిరిగి దీనికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అలాగే ఈ దేవాలయం కూడా ఒక పక్కన కుంగిపోయినట్టు ఉంది, ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో అన్న చందంగా ఉంది. కావున ప్రభుత్వం దీనిని వెంటనే చర్యలు చేపట్టి అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామస్తులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, ముత్తార గ్రామం, S6 న్యూస్.